హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే నెయ్యిని ఫ్రెష్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను ఇక్కడ వారం రోజుల నుంచి తీసి పెట్టుకున్నటువంటి మీగడను అయితే మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా అలా గ్రైండ్ చేశాను అన్నమాట. దీనికోసం ఫస్ట్ అయితే మనము ముందు రోజు నైట్ కానీ ఆ రోజు మార్నింగే కానీ ఒక బౌల్ నిండా వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామనుకోండి, ఆ చల్ల నీళ్ళు మనకి మీగడ చేసే ప్రాసెస్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా. కొంచెం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని చల్లనీళ్ళని వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చల్లనీళ్ళని వేసిన తర్వాత గ్రైండ్ చేయడం వల్ల అది రవ్వగా ఫామ్ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ. ఇప్పుడు మరికొన్ని నీళ్ళని వేసి మరీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వగా ఫామ్ అయింది, అట్లే వాటర్ కూడా సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇలాంటి టైంలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చల్లనీళ్ళని అయితే ఇందులోకి వేయడం వల్ల వెన్న బాగా వస్తుందన్నమాట. నేను ఈ జార్లోకి చల్లనీటిని అయితే వేసేసాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత వెన్న ముద్దగా చేసి మరొక బౌల్లోకి తీసుకుంటున్నా. అంటే మనం మందపాటి బౌల్ తీసుకోవాలి, ఎందుకంటే మనం నెయ్యిని కరగబెట్టేటప్పుడు అదే వెన్నను కరిగించేటప్పుడు బౌల్ తొందరగా పల్చగా ఉన్న బౌల్ అయితే తొందరగా మాడిపోతుంది. అందుకని కొంచెం మందపాటి బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్లో కూడా చల్లనీళ్ళని అయితే వేసి పెట్టాను. 10 నిమిషాల తర్వాత ఆ చల్లనీటిని తీసేసి స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టి మెల్ట్ చేసుకోవాలి, అదే కరిగించుకోవాలి. ఇదంతా ఇలా కరిగేటప్పుడు నురగా లాగా ఫామ్ అవుతుంది. తర్వాత కొద్దిసేపటికి కలర్ చేంజ్ అవుతుంది, అలాగే మంచి అరోమా కూడా వస్తుంది. దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆపేసేసుకోవాలి. అంతే అండి. ఇది గాజు లేదా స్టీల్ కంటైనర్లోకి చల్లగయ్యాక ఫిల్టర్ చేసుకోవాలి. నేనైతే స్టీల్ దాంట్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే దీన్ని స్టోర్ చేసుకోవడంలో మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, మరి బయటికి తీసినప్పుడు మళ్ళీ మెల్ట్ చేసుకోవాలంటే స్టీల్ దాంట్లో అయితే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా స్టోర్ చేసుకుంటున్నా. అంతే అండి. నెయ్యి అయితే ఫ్రెష్ నెయ్యి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ని అయితే యూజ్ చేయండి. ఓకేనా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి నా వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.